ఈరోజు స్టాక్ మార్కెట్ హాలిడే అయితే ఉంది. ఎందుకు హాలిడే అంటే ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి ఈరోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే హాలిడే ఉంది. అండ్ ఫ్రెండ్స్, వార్ కాకుండా మార్కెట్లో ఇంపార్టెంట్ డేటా ఏమైనా ఉందా, మార్కెట్ని హై ఇంపాక్ట్ చేసే డేటా ఏమైనా ఉందంటే రీసెంట్ టైంలో మనకి పెద్దగా హై ఇంపాక్ట్ డేటా ఏం లేదు. ఈరోజు 14th WPI ఇన్ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్ డేటా అయితే వస్తుంది. బట్ ఇది మార్కెట్ని అంత ఇంపాక్ట్ అయితే చేయదు. అండ్ 16th జీడిపి గ్రోత్ రేట్ అనేది చైనాకి సంబంధించిన డేటా అయితే రాబోతుంది. హై ఇంపాక్ట్ డేటా ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అండి. ఇది మన ఇండియన్ మార్కెట్ పైన హై ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. బట్ ఇది ఎప్పుడు అంటే 29 ఏప్రిల్ అనమాట. సో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్ పైన ఇంపాక్ట్ని క్రియేట్ చేసే డేటా ఏమైనా ఉంది అంటే అది వార్ మాత్రమే. సో ప్రస్తుతం వార్ ఎలా జరుగుతుంది, ఈ వార్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది ఇప్పుడు ముందుగా మనం డిస్కస్ అయితే చేద్దాం. ఫ్రెండ్స్, వార్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 47 days అవుతుంది. స్టిల్ వార్ అయితే కంటిన్యూ అవుతూనే ఉందండి. ఇరాన్కి యుఎస్కి మధ్యన ప్రెజెంట్ వార్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఫైట్లో ఇజ్రాయెల్ మరియు లెబనాన్ కూడా ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. యాక్చువల్గా జరిగింది ఏంటి, ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్యన వార్ అయితే స్టార్ట్ అయింది. మధ్యలో యుఎస్ ఎంటర్ అయింది. ఈ వార్ ఎలా టర్న్ అయిందంటే ఇరాన్కి యుఎస్కి మధ్యన వార్లో అయితే టర్న్ అవడం అయితే జరిగింది. ఇక దీంతో పాటు ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ కూడా ఈ వార్లో అయితే ఇన్వాల్వ్ అయితే ఉన్నాయి. ఇక ప్రస్తుతం గ్రౌండ్లో ఏం జరుగుతుందనేది మనం చూసుకుంటే ఇజ్రాయెల్ అయితే డ్రోన్ అటాక్ చేసిందండి. దీనివలన 2 పీపుల్ అయితే చనిపోయారు. అండ్ దీంతో పాటు ఇంకో ప్లేస్లో ఎయిర్ అటాక్ కూడా చేయడం అయితే జరిగింది. హౌస్ డ్యామేజ్ అయింది అండ్ చాలా మందికి ఇంజరీ కూడా జరిగింది. లాస్ట్ 24 hours 150 టార్గెట్స్ని అయితే వీళ్ళు అటాక్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఫైటింగ్ అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఆ టెన్షన్ అనేది ప్రెజెంట్ మార్కెట్లో అయితే కనిపిస్తూనే ఉంది. ఈ వార్ అనేది కంటిన్యూ చేస్తూనే కంట్రీస్ అనేవి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాయి. అంటే ఇక్కడితో ఈ వార్ ఆపడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాయి. అయితే ఆల్రెడీ ఒక మీటింగ్ కూడా జరిగింది, ఇస్లామాబాద్లో జరిగింది. బట్ రిజల్ట్ ఏం రాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళు మీటింగ్ అయితే కొత్తగా అయితే ప్లాన్ చేస్తున్నారు. మేబీ ఈ మీటింగ్ కూడా ఇస్లామాబాద్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మా దగ్గర మీరు మీటింగ్ అయితే ప్లాన్ చేసుకోండి అని అయితే చెప్తుంది. ఇది ఎలా ఉండగా యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్తున్నారంటే ఇరాన్ రెడీ అయితే డీల్ అనేది పాసిబుల్ అవుతుంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో దీన్ని అయితే మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ట్రంప్ ఏం చెప్తున్నారు, డీల్ పాసిబుల్ అవ్వచ్చు, ఇరాన్ అనేది రెడీ అయితే డీల్ అనేది పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నారు. సో అలా జరిగితే మనము పాజిటివ్గా చూడొచ్చు. షిప్స్ అనేవి రూల్స్ ఫాలో చేయాలని చెప్తూనే యుఎస్ ఏం చెప్తుందంటే ఇరాన్ షిప్స్ మీద అయితే బ్లాక్ పెట్టడం కూడా అయితే జరిగిందండి. ఇంతకుముందు యుఎస్ పైన ఎట్లయితే వాళ్ళు ఇచ్చేసారో వీళ్ళు రివర్స్లో అయితే బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఇదిలా ఉండగా వరల్డ్లో ఇంపార్టెంట్ ఆయిల్ రోడ్ ఏంటండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇది మన అందరికీ తెలిసిందే కదా. సో దీనిపైన కూడా యుఎస్ బ్లాక్ అయితే పెట్టింది. బ్లాక్ పెట్టినప్పటికీ చైనా ఏం చేసిందంటే ఒక షిప్ని క్రాస్ చేయడానికి ట్రై చేసింది. దీని మీనింగ్ ఏంటంటే సిచ్యువేషన్ అనేది కొంచెం డేంజరస్గా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మేబీ యూఎస్ మళ్ళీ అటాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక ఆయిల్ ప్రైజెస్ కోసం మనం మాట్లాడుకుంటే మాత్రం ఆయిల్ ప్రైజెస్ అయితే డ్రాప్ అయ్యాయి. దీనికి రీజన్ ఏంటంటే ఒక చిన్న హోప్ అనమాట. మేబీ వార్ ఆగుతుందేమో అని చెప్పి ఒక చిన్న హోప్తో అయితే ఆయిల్ ప్రైజెస్ అనేవి డ్రాప్ అవడం జరిగింది. ఇక ఫ్రెండ్స్, ఇరాన్ నుంచి వస్తున్న రిప్లై ఏంటనేది మనం చూసుకుంటే మా పవర్ని మేము వదులుకోము అని చెప్తుంది. అటాక్ చేస్తే స్ట్రాంగ్గా రిప్లై ఇస్తాము అని చెప్పి ఇరాన్ అయితే చెప్తుంది. నెక్స్ట్ హెజ్బాల్ రియాక్షన్ మనం చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే టాక్స్ అవసరం లేదు, ఫైట్ కంటిన్యూ చేద్దామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక యుఎస్లో ప్రొటెస్ట్ అయితే స్టార్ట్ అయిందండి. అరౌండ్ 90 members అయితే అరెస్ట్ అయ్యారు. యాక్చువల్గా పీపుల్స్ రోడ్ మీదకి వచ్చి బ్లాక్ చేశారు. సో 90 మంది వరకు అయితే అరెస్ట్ కూడా అవ్వడం అయితే జరిగింది. వారు వద్దు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇరాన్లో కూడా ప్రొటెస్ట్లు అయితే స్టార్ట్ అయ్యాయి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అయితే ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. సో యుఎస్ యాక్షన్ని అపోజ్ అయితే చేస్తున్నారు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఇక ఫైనల్గా చూసుకుంటే టాక్స్ ఫెయిల్ అయినా కూడా యుఎస్ ఇరాన్ ఇంకా మాట్లాడుకుంటున్నారు కాబట్టి మనమైతే పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. న్యూ మీటింగ్స్ కూడా వీళ్ళు
ప్లానింగ్ చేస్తున్నారు. మేబీ ఒక ఒప్పందం కుదిరితే వీళ్ళకి ఇది మనం పాజిటివ్గా కన్సిడర్ చేస్తాము. అండ్ ఇజ్రాయెల్ లెబనాన్ టాక్స్ కూడా స్టార్ట్ అవ్వచ్చు అని అయితే అప్డేట్ అయితే ఉంది. బట్ హెజ్బోలా మాత్రం ఒప్పుకోవడం లేదనమాట. సో ఇది మనం కొంచెం నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. మేబీ ఇక్కడ మనకి ఏదైనా పాజిటివ్గా కన్సిడర్ అయితే మాత్రం మన స్టాక్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ మనమైతే చూడబోతున్నాం. ఇక ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్క మొక్కలో ఏంటి అంటే, ప్రెజెంట్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైజెస్ అనేవి తగ్గాయి. ఇది పాజిటివ్ అనమాట. బట్ నెగిటివ్లో మనం చూడాల్సింది ఫైట్ స్టిల్ జరుగుతుంది. అటాక్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. మాట్లాడుతాము అంటూనే అటాక్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం నెగిటివ్గా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, రేపు స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, లేదంటే ఒక 10 days తర్వాత అవ్వచ్చు, 1 month తర్వాత అవ్వచ్చు, ఏదేమైనా సరే వార్ ఆగింది అని ఒక అప్డేట్ వస్తే మన స్టాక్ మార్కెట్స్లో స్ట్రాంగ్ ర్యాలీ మనం చూస్తాము. జస్ట్ సీజ్ ఫైర్ అని మాత్రం వచ్చేసరికేనే ఆల్రెడీ మన మార్కెట్స్ అనేవి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ఇక వార్ ఆగింది అని అప్డేట్ వస్తే మీరు జస్ట్ ఎస్టిమేట్ చేయొచ్చు, చాలా మంచి ర్యాలీ వస్తుంది. ఎప్పుడు కూడా మార్కెట్స్ అందుకే ఫాలో అయ్యేటప్పుడు మంచి మంచి కంపెనీస్లో ఆపర్చునిటీస్ చూడాలి తప్ప భయపడి ఎగ్జిట్ అవ్వకూడదు. ప్రతిదీ టెంపరీ మాత్రమే. ఒక 1 month 2 months లేదంటే ఒక 6 months పట్టొచ్చు, కానీ మళ్ళీ మార్కెట్స్ అనేవి స్ట్రాంగ్ రికవరీ అనేవి ఇస్తాయి. సో ఇది అర్థం చేసుకుని జాగ్రత్తగా మీరు ట్రేడింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేస్తూ ఉండండి. అండ్ వార్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. ఇక ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం స్విట్జర్లాండ్ ఎనర్జీ కోసం అయితే మాట్లాడదామండి. ఫ్రెండ్స్ ప్రెజెంట్ మనం చూసుకుంటే మార్కెట్స్ ఫాలో అవుతున్నాయి కదండి. ఈ టైంలో కూడా ఎఫ్ఐఎస్ అయితే స్విట్జర్లాండ్ స్టాక్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెంచుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎఫ్ఐ అంటే ఎవరండి, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అనమాట. అంటే ఫారెన్ కంట్రీస్ నుంచి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. లైక్ యూఎస్, యూకే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు. మనం కూడా అదర్ కంట్రీస్లో అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయొచ్చు. సో ఎప్పుడైనా సరే మనకి ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే అటు కూడా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై అయితే చేయొచ్చు, తప్పేం లేదు. బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి యాక్షన్ అయితే చేయాలి. అండ్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నుంచి 1 lakh crore ప్లస్ అయితే విత్డ్రా అయితే చేశారండి. 2026లో చూసుకుంటే టోటల్ ఆల్మోస్ట్ 1.8 lakh crore అవుట్ఫ్లో అయితే జరిగింది. సో దీని అర్థం ఏంటి, మార్కెట్లో ఫీర్ ఉంది. ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్వెస్టర్స్ అయితే మనీని అయితే బయటికి తీసుకుంటున్నారు. ఎందుకు, ప్రజెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రిస్క్గా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళైతే వెనక్కి తీసుకుంటున్నారు. కానీ స్విట్జర్లాండ్ ఎనర్జీలో మాత్రం షేర్స్ని బై చేస్తున్నారు. కారణం ఏంటి అనేది ఇప్పుడు మనమైతే మాట్లాడదాం. చూడండి, 1.68 crore షేర్స్ని వీళ్ళు బై చేశారు. సో ఇది పాజిటివ్ అనమాట. బిఫోర్ వాళ్ళ యొక్క స్టేక్ చూసుకుంటే 22.34 ఉండే, ఇప్పుడు 22.42% అయితే అయ్యింది. సో దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయాలి. అసలు వీళ్ళు ఎందుకు బై చేస్తున్నారు ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూసుకుంటే ఫ్రెండ్స్, క్వార్టర్ కంపారిజన్లో మీరు చూసుకుంటే చూడండి, స్ట్రాంగ్ ఫైనాన్షియల్స్ అనమాట. ప్రాఫిట్ వీళ్ళు లాస్ట్ క్వార్టర్ 445 crores అయితే పోస్ట్ చేశారు, 15% గ్రోత్ కనిపించింది. రెవెన్యూ 4228 crores అనమాట, 42% గ్రోత్ అనేది కనిపించింది. సో కంపెనీ ఎర్నింగ్స్ అనేవి ఫాస్ట్గా పెరుగుతున్నాయి కాబట్టి ఇది పాజిటివ్ థింగే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్పు అండి. వీళ్ళ యొక్క అప్పు చాలా హెవీగా ఉండేది, మనందరికీ తెలుసు. ఆ కంపెనీ ఎంతలా ఫాలో అయిందో మనందరం మన కళ్ళతో అయితే చూసాము. చాలా లోన్స్ ఉండేవి, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అయింది, రిస్క్ తగ్గించుకున్నారు. ఇది మెయిన్. ఏ కంపెనీ అయినా అవ్వచ్చు, అప్పు ఎక్కువ ఉంది అంటే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. అలా చూసుకుంటే వీళ్ళ యొక్క అప్పు తక్కువ ఉంది. ఇక నెక్స్ట్ మార్కెట్ లీడర్గా కూడా ఉందండి. ఇండియా విండ్ ఎనర్జీలో 35% మార్కెట్ షేర్ వీళ్ళకి ఉంది. సో ఆర్డర్ బుక్ చూసుకుంటే 6.5 gigawatts అయితే ఉంది. సో ఫ్యూచర్ గ్రోత్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయాలి. ఇక ఎఫ్ఐఎస్ ఒక్కలే బై చేస్తున్నారంటే కాదు, మ్యూచువల్ ఫండ్స్ చూడండి. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరు, మనం ప్రతి మంత్ కూడా ఎస్ఐపి చేస్తూ ఉంటాం కదా. ఎస్ఐపి ద్వారా మనం ఏదైతే మనీ తీసుకెళ్తామో ఆ మనీని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఇలాంటి కంపెనీస్ మీన్స్ ఏవైతే పాజిటివ్గా ఉన్నాయి, ఫ్యూచర్లో గ్రో అవుతాయి, మంచి రిటర్న్స్ ఇస్తాయి అని అనుకుంటారో అందులో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలా వీళ్ళు స్విట్జర్లాండ్ అనుకుంటున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. టోటల్ ఇన్స్టిట్యూషన్స్ హోల్డింగ్స్ అనేవి
33.03% అయితే ఉన్నాయండి. సో బిగ్ ప్లేయర్స్ అయితే స్లోగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు. మనలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫాల్కి భయపడి ఎగ్జిట్ అవుతూ ఉంటే వీళ్ళు మాత్రం ప్రశాంతంగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకుంటూ ఉన్నారనమాట. ఒకసారి కంపెనీ యొక్క ఫండమెంటల్స్ మనం చూసుకుంటే మార్కెట్ క్యాపిటల్ 62,390 కోట్లు అయితే ఉందండి. స్టాక్ పిఈ చూడండి, ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది. చూడండి, ఇండస్ట్రీ పిఈ 32.8 టైమ్స్ ఉంటే స్టాక్ పిఈ 19.3 అనమాట. సో ఇది ఎంత పాజిటివ్గా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఆర్ఓసిఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయ్ 32%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 41% అయితే ఉంది. సో ఇది కూడా మనము పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయాలి. డెట్ టు ఈక్విటీ మీకు చెప్పాను కదా, అప్పు కోసం 0.05 మాత్రమే. సో ఇది కూడా మనము పాజిటివ్గా కన్సిడర్ చేయాలి. ఇక ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కోసం మాట్లాడదామండి. 2014లో చూడండి, వీళ్ళ యొక్క సేల్స్ 20,403 కోట్లు జరిగితే నెట్ ప్రాఫిట్ 3,548 కోట్లు నెగిటివ్ అనమాట. ఇప్పుడు మనము 2025కి వద్దాం. ఇప్పుడు వీళ్ళ యొక్క సేల్స్ చూడండి 10,890 crore కదా, ఓకేనా సేల్స్ అనేది. ఇప్పుడు వీళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ ఎంత అండి, 2,072 కోట్లు. చూసారా? సో ఎంత చేంజ్ వచ్చింది చూడండి. ఒకప్పుడు వీళ్ళు నెగిటివ్గా లాస్ని పోస్ట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళండి, అలాంటిది వీళ్ళు ఇప్పుడు ప్రాఫిట్స్లోకి ఎంటర్ అయ్యారు. సో దీన్ని కూడా మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక వీళ్ళ యొక్క మీరు బ్యాలెన్స్ షీట్ చూసుకున్నా సరే, బ్యాలెన్స్ షీట్ చూడండి, రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నెగిటివ్గా ఉండేవి. చూడండి ఆల్మోస్ట్ 2023 వరకు కూడా వీళ్ళ యొక్క రిజర్వ్స్ నెగిటివ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు చూడండి రిజర్వ్స్ పెరుగుతూనే పెరగట్లేదా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పాజిటివ్గా చూడాలి. వీళ్ళ యొక్క అప్పు చూడండి 2014లో 17,059 కోట్లు ఉండేది, ఇప్పుడు 397 కోట్లు మాత్రమే. సో డెట్ ఫ్రీ కంపెనీగా మనం చెప్పొచ్చు. ఇక ఫైనల్లీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే ప్రమోటర్స్ దగ్గర 11% అండ్ చూడండి ఎఫ్ఐఎస్ దగ్గర వీళ్ళ యొక్క హోల్డింగ్స్ చూడండి 23.85% ఉంది అండ్ డిఏఎస్ దగ్గర ఉంది అండ్ పబ్లిక్ కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఒకటి మాత్రం నేను చెప్తాను, ఇప్పుడు నేను ఏదో చెప్పాను కదా అని చెప్పి మీరు బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు. ఎఫ్ఐఎస్ బై చేశారు, మ్యూచువల్ ఫండ్స్ బై చేశారు కదని చెప్పి మీరు బ్లైండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అస్సలు చేయకండి. ఎందుకు ఎంత చెప్పారు, ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు అంటే, ఇన్ కేస్ స్విట్జర్లాండ్ రిలేటెడ్గా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందనుకోండి, ఎఫ్ఐ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు, డిఐ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు. మీకు తెలుసా? మీకు తెలుసు. ఆ క్లారిటీ ఉందన్నప్పుడు మాత్రమే బై చేయాలి తప్ప నార్మల్గా మనము బై అనేది చేయకూడదు. సో మీకు అర్థమైంది కదండి. స్విట్జర్లాండ్లో ఎవరైనా ఎంటర్ అయి ఉంటే మాత్రం ఈ అప్డేట్ని కొంచెం జాగ్రత్తగా అయితే మీరు ఫోకస్ అయితే చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ కోసం అయితే మాట్లాడదాం. గోల్డ్ కోసం మనందరికీ తెలిసిందే కదండి, గోల్డ్ అనేది చాలా సేఫ్ అసెట్ అనమాట. మార్కెట్ ఫాలో అవుతున్న టైంలో అందరూ కూడా గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వార్ కానీ ఇంకేమైనా సరే అన్సర్టనిటీ జరిగేటప్పుడు మోస్ట్లీ గోల్డ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్ 1 month బ్యాక్ చూసుకుంటే గోల్డ్లో మంచి ర్యాలీ చూసాం, తర్వాత మాత్రం గోల్డ్ అనేది స్లోగా ఫాల్ అయింది. దానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే డాలర్ ఇంపాక్ట్ అనమాట. సో డాలర్ అనేది స్ట్రాంగ్ అయితే గోల్డ్కి అనేది నెగిటివ్ అనమాట. సో ఇది ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది ప్రీవియస్గా. బట్ ఇప్పుడు రీసెంట్ టైంలో ఏమైంది, యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ ఇంపాక్ట్ కూడా చూపించింది అనమాట. యుఎస్ ఇరాన్ సీజ్ ఫైర్ ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో ఇక్కడ నుంచి ఫియర్ అనేది కొంచెం తగ్గింది. సో ఫియర్ తగ్గితే ఏమవుద్ది, గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. అదేంటి అంటే స్టాక్ మార్కెట్ నుంచి మనీ తీసుకుని వెళ్ళి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు సీజ్ ఫైర్ ఎప్పుడైతే పెట్టారో ఇక్కడ మార్కెట్స్ కొంచెం స్టేబుల్ అవుతాయి అనే నమ్మకంతో గోల్డ్లో ఉన్న మనీ తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టడం జరిగింది. దీనివల్ల గోల్డ్ అనేది కొంచెం డౌన్ అవడం అయితే జరిగింది. సో మీకు అర్థమైందా, గోల్డ్ అండ్ సిల్వర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లాజిక్స్ అనేవి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ ప్రెజెంట్ కరెంట్ స్టేటస్ ఏంటంటే బిగ్ ర్యాలీ అయితే కనిపించలేదు. కన్సోలిడేషన్ స్టేజ్లో అయితే ప్రెజెంట్ అయితే గోల్డ్ అండ్ సిల్వర్లు అయితే ఉన్నాయి. అంటే స్మాల్ అప్స్ డౌన్స్ మూవ్మెంట్స్ అనేది కంటిన్యూ చేస్తున్నాయి. ఒక మంచి మూమెంటం 1 month బిఫోర్ మీరు చూసుకుంటే ఎంత మంచి ర్యాలీ వచ్చిందో మనం చూసాము. ఎప్పుడైతే వార్ స్ట్రాంగ్గా జరిగిందో ఆ టైంలో గోల్డ్ అండ్ సిల్వర్లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ చూసాము. బట్ అది ఇప్పుడు కనిపించట్లేదు అనమాట. కీ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఒకటి రీసెంట్ టైంలో సీజ్ ఫైర్ని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఇక్కడ గోల్డ్ పైన ప్రెజర్ అనేది కంటిన్యూ అయింది. సీజ్ ఫైర్ అంటే మీ అందరికీ తెలిసిందే, స్లోగా మేబీ వార్ ఆగుతుందేమో అని ఒక హోప్తో ఇక్కడ కొంచెము గోల్డ్ అనేది డ్రాప్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాలర్ స్ట్రాంగ్ అవడం అండి. డాలర్ స్ట్రాంగ్ అయినా సరే గోల్డ్ అనేది వీక్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటికీ ఏంటంటే ఇన్ఫ్లేషన్ అండ్ డిమాండ్ అనేది గోల్డ్కి అయితే స్టిల్ ఇప్పటికీ సపోర్ట్ చేస్తూనే ఉంది. ఏది ఏమైనా సరే వార్ ఆగింది అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్స్ అనేది మేబీ కొంతవరకు ఫాలో అయ్యే అవకాశాలు ఉంటాయి. వార్ కంటిన్యూ అయితే మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా స్ట్రాంగ్ ర్యాలీ అనేది
వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. టెక్నికల్ గా మనం మాట్లాడుకున్నా సరే గోల్డ్ అయితే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళింది. టెక్నికల్ గా అయితే గోల్డ్ స్టిల్ పాజిటివ్ గానే కనిపిస్తుంది. అండ్ సిల్వర్ కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ టచ్ చేసి అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి స్టిల్ సిల్వర్ కూడా మనకి పాజిటివ్ గా కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఆల్ టైమ్ హై నుంచి చూసుకుంటే మాత్రం చూడండి ఆల్మోస్ట్ ఇప్పటికీ 41% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. ఇది మీరు చూసారు కదా లాస్ట్ జాన్లో ఆల్మోస్ట్ ఎక్కడ వరకు వెళ్ళిందండి 4,20,000 వరకు అయితే రీచ్ అయింది. కానీ ఇప్పుడు 2,40,000 దగ్గర అయితే ట్రేడ్ అవుతూ ఉంది. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత మంచి రిటర్న్స్ వచ్చిందో, అక్కడ నుంచి ఎలా డ్రాప్ అయిందనేది మనము సిల్వర్ను కూడా అయితే చూసాము. సో ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ఓకే, కానీ షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే స్టిల్ గోల్డ్ని పాజిటివ్గా చూడలేము, నెగిటివ్గా చూడలేము. వార్ ఆగితే నెగిటివ్, వార్ కంటిన్యూ అయితే పాజిటివ్. కానీ అక్కడ డాలర్ స్ట్రాంగ్ అవుతూ ఉంది, ఇన్ఫ్లేషన్ పెరిగి అప్పుడు కూడా మళ్ళీ గోల్డ్ ఫాల్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా అయితే మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయండి. ఫ్రెండ్స్ ఫైనల్లీ నిఫ్టీ కోసం మాట్లాడుకుంటే నిఫ్టీ అయితే 22,000 లెవెల్ని సపోర్ట్గా తీసుకుని స్ట్రాంగ్గా అప్ సైడ్ అయితే మూవ్ అవడం అయితే జరిగింది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, చూడండి ఎంతలా ఫాల్ అయిందంటే లాస్ట్ 4 monthsగా కంటిన్యూస్గా ఆల్ టైమ్ హై నుంచి స్లోగా ఫాలో అవుతూ వచ్చింది. కానీ ఒక చిన్న పాజిటివ్ అప్డేట్తో ఎంత స్ట్రాంగ్ రికవరీ ఇచ్చింది చూడండి. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒకసారి వార్ ఆగింది అన్న ఒక అప్డేట్ వచ్చింది అనుకోండి, డెఫినెట్లీ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైలో అయితే ట్రేడ్ అవుతాయి. ఇక నిఫ్టీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఏంటంటే 22,000 లెవెల్ అండి. 22,000 లెవెల్ బ్రేక్ డౌన్ జరిగిందా మార్కెట్స్లో మీరు ఒక బిగ్ ఫాల్ అయితే చూస్తారు. మీ పోర్ట్ఫోలియో కూడా చాలా వరకు లాసెస్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసేది 22,000 లెవెల్ అనేది బ్రేక్ అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే వార్ అనేది ఆగిపోవాలి, వార్ కంటిన్యూ అవ్వకూడదు. వార్ కంటిన్యూ అయితే ఈ ఆయిల్ ప్రైజెస్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆయిల్ ప్రైజెస్ పెరిగితే మన స్టాక్ మార్కెట్ ఫాల్ అవ్వడం అనేది కన్ఫర్మ్. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ సో మచ్.